అంటే వచ్చాం కానీ వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయా. అయితే వాటర్ బాటిల్ తీసుకుంటే ఒక్క వాటర్ బాటిల్ 70 రూపీస్ అంట. చాలా చీప్ కదా. కానీ నాకు అనిపించింది అదే ఇంటి నుండి తెచ్చుకుంటే అయిపో కదా. చిన్న ప్రశ్న, వాటర్ బాటిల్ కొనమని వాడు అడిగాడా, నువ్వు కొనుక్కున్నావు? నేనే కొనుక్కున్నా. అందుకని కొనే ముందే ఆలోచించుకోవాలి, ఇంటి దగ్గరే వాటర్ అంతా తాగి రావాలి. ఇంకోటి వాడిని మనం మెచ్చుకోవాల్సినది తెలుసా, ఇది పోయడానికి డబ్బులు అడగట్లే, అది ఫ్రీ. సో డబ్బు అనే ఒక అంశాన్ని అర్థం చేసుకోవడంలో ఇదంతా. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ కొంటుంది 70 రూపాయలు ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే మనకు వాటర్ ఫ్రీ కాబట్టి. అట్లా కాకుండా ఈ ఆంబియన్స్కి, ఇక్కడ ఉన్న మనుషులు, మన కంటికి ఒక కొత్త వాతావరణం, ఇదంతా మనం క్రియేట్ చేసుకుంటే 70,000 అవుతుంది, 70 లక్షలు అవుతుంది. అందుకని ఈ ప్లేస్లో ఉన్న రకరకాల హంగులు, ఆర్బాటల్, లైటింగ్, ఏసీ అంతటి కలిపి 70 రూపాయలు. అందుకని డబ్బు అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ డబ్బు సంపాదించడం తెలుసుకోవాలి, డబ్బు ఖర్చు పెట్టడమో తెలియాలి. ఇది ఎవరు నేర్పరు, అందరూ డబ్బు ఖర్చు పెట్టద్దని చెప్తారు. నేను చెప్తాను, డబ్బు ఖర్చు పెట్టడం ఒక ఆర్ట్. మీలో ఫియర్ ఉండకూడదు, డబ్బు పోతే నేను బతకలేనేమో అన్న భావన పోగొట్టుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ విషయంలో నాకు కొందరు మిత్రులు ఉండేవాళ్ళు, నేను వ్యక్తిగతంగా కొన్ని ప్రయోగాలు చేశాను. అంటే డబ్బు అనే దాని పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు, డబ్బు పట్ల అవగాహన ఉండాలంతే, అటాచ్మెంట్ అక్కడ. జేఎన్టీయూ హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ రంగా, నేను, అతత భాస్కర్, వీ యూస్ టు డిస్కస్ అబౌట్ మనీ. ఏదేమైనా డబ్బు సంపాదించాలని చాలా ప్రయత్నాలు చేశాం. ఎంత ప్రయత్నించినా డబ్బు రాదని తెలుసుకోండి. సో డబ్బు సంపాదించాలంటే కష్టపడనే వద్దు, కష్టపడేవాడు డబ్బు సంపాదించలేడు. ఎందుకంటే కష్టపడితే బాడీ అలసిపోతుంది, మైండ్ అలసిపోతుంది. రిలాక్స్ ఉండే మైండే డబ్బు ఎర్న్ చేయగలుగుతుంది. అందుకని ప్రపంచంలో డబ్బు ఎర్న్ చేయాలంటే ఇంటెలిజెంట్గా డబ్బు అనే ఫినామినాని అర్థం చేసుకోవాలంటుంది. తర్వాత చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. దీనికి నేను రీసనామిక్స్ అని ఒక బుక్ కనుక్కున్నా, రాశాను. నేను భవిష్యత్తులో తప్పక ప్రింట్ చేస్తాను. చిన్న బుక్లెట్ లాంటిది, ఒక 100 ఐడియాస్ అబౌట్ మనీ. ఎకనామిక్స్ లాగా రీసనామిక్స్ ఏంటంటే, ఇది నేను ఎప్పుడు 2009-10 ప్రాంతంలో రాసిన పుస్తకం. ఇది ఊరికి నా గురించి నేను రాసుకున్నది. ఓహో, ఇది నాకు అర్థమైంది డబ్బు గురించి. ఒక రోజులో నువ్వు సంశయం లేకుండా ఎంత ఖర్చు పెట్టగలవో అంతే నీకు సంపాదించే అర్హత ఉందనేది ఒక అవగాహన. ఎగ్జాంపుల్, 200 ఖర్చు పెట్టావు, నువ్వు హాయిగానే ఉన్నావు. 250 కొంచెం మనస్సు ప్రాబ్లం అయింది, 300 అయ్యేసరికి నువ్వు పిసుకుంటున్నావు. సో అర్థం, ఒక రోజులో 300 మాత్రమే ఎర్న్ చేయగలవు అని అర్థం. 300 కంటే నువ్వు ఎక్కువ ఎర్న్ చేయలేవు, ఇది అర్థం చేసుకోవాలి. సో అందుకని ఒక రోజులో ఎంత ఫ్లెక్సిబుల్గా, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు అనుకో, అతను చాలా డబ్బు ఖర్చు పెట్టగలడు. ఆ ఖర్చు పెట్టే దుర్వినియోగం చేయడం వేరు, ఖర్చు పెట్టడం వేరు. నిజంగా ఒకటి అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి. ఉదాహరణకు అమ్మర ఆపరేషన్ అయింది, అది ఖర్చు పెట్టడం, దుర్వినియోగం చేయడం కాదు. విలాసాలకు, పబ్బులకు వెళ్ళి ఖర్చు చేయమని చెప్పట్లే. ఏదో బుక్ లాంచ్ చేస్తున్నావు, లేకపోతే ఎవరికో పెళ్ళయింది, ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు డబ్బు అనే థాట్ని పక్కకు పెట్టి నువ్వు లిబరల్గా, జనరస్గా ఇచ్చేయగలగాలి. అలాగని ప్రతి క్షణంలో అదే ఇస్తామని కాదు. సో ఒక పర్టికులర్ టైంలో, ఒక్క రోజులో నేను హైయెస్ట్ ఖర్చు పెట్టిన అమౌంట్ 1.5 lakh అప్రాక్సిమేట్. నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టాను. మా ఫ్రెండ్ రంగా, నేను కూడా ఒకసారి చేసాం ప్రయోగం. అసలు రేపటి గురించి ఆలోచన లేకుండా ఈరోజు అంతా ఖర్చు పెడదాం అని. మా దగ్గర అప్పుడు నాకు తెలిసి 20-25,000 ఏమో ఉన్నాయి, అంతకంటే ఎక్కువనే. అంతా ఖర్చు పెట్టి వచ్చేసాం. రేపు పొద్దున టీ తాగడానికి కూడా పైసలు లేవు. నవ్వుకున్నాం అంతే. ఇబ్బంది అయింది, ఫస్ట్ టైం తెలిసింది. తర్వాత ఒకసారి నేను ఎంత డబ్బు నువ్వు తగలబెట్టగలవు, నా మనసు 2,000 కంటే ఒప్పుకోలే. ఎవరు లేనప్పుడు 2,000 రూపాయలు తనని అంటుపెట్టేశాను. నా లైఫ్లో 2,000 రూపాయలు బ్యాలెన్స్ తగ్గిందంతే. ఇప్పుడు అంతకుమించి ఏమీ లేదు. అది అహంకారం కోసమో దేనికోసమో కాదు, డబ్బు పట్ల నా వైఖరి చెక్ చేసుకుందాం. తగలబెడుతుంటే నాకేమైనా అయిందంటే నాకేం కాలే, జీవితాలే తగలబడిపోతుంది ఆఫ్టర్ ఆల్ మనీ అంతా అనిపించి. ఇదేదో నేను చెప్పినందుకు మీరు ఆచరించాలని చెప్పట్లే, నేను చేసింది ఒక అవగాహన కోసం. ఇప్పుడు ఎవడో ఎవరెస్ట్ ఎక్కుతాడు, వాడికి అది ఏదో అర్థం చేసుకోవాలని ఎక్కుతున్నాడు. ఒక నీళ్ళలో గంటన్నర ఉంటాడు గిన్నెస్ రికార్డు కోసం.
నేను కూడా ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అలా చేశాను. ఇప్పుడు నాకు డబ్బు పట్ల ఏ ఫియర్ లేదు. నా దగ్గర ఉన్నది మొత్తం పోయినా ఈ క్షణమే మనసులో ఏ సంశయం లేకుండా నా దగ్గర ఉన్న స్కిల్తో మళ్ళీ ఒక 10 రోజుల్లో ఒక అట్లీస్ట్ 10,000 రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోగలను. ఆ హోప్ వచ్చింది నాకు. అంటే ఈ ప్రపంచంలో డబ్బు కోసం వెంపర్లాడితే రాదు, అది ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ తెలియాలి, ఎక్కడెక్కడ ఏ రంగాల్లో డబ్బు వస్తుందో తెలుసుకోవాలి. నువ్వు ఊరికే గుడ్డిగా పనిచేస్తే డబ్బు రాదు, ఇంటెలిజెంట్గా. ఇప్పుడు నేను చేసే పనులు, పుస్తకాలు చేస్తున్నా, మీరు సరిగ్గా చూస్తే అందులో డబ్బు ఉంది. ఇప్పుడు నాకు రోజుకి 2 పుస్తకాలు సేల్ అయ్యాయి, రోజుకి 200 వస్తున్నాయి అనుకో. ఏదో ఒక రోజుకి 2,000 పుస్తకాలు సేల్ అయితే 2,000 వస్తాయి, అట్లా వస్తాయి. 2,000 20,000 వస్తాయి. 20,000 వస్తాయి అంటే సరే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా, నాకు ఎక్కువ డబ్బు రాదు, కానీ యూట్యూబ్ కన్సిస్టెంట్గా చేసి నా ఛానల్కి ఒక వాల్యూ వచ్చి హఠాత్తుగా వ్యూవర్షిప్ పెరిగింది అనుకో, ఐ మే గుడ్ మనీ. కానీ దాని అర్థం డబ్బుని నేను సంపాదించుకొని నేను దాన్ని దుర్వినియోగం చేస్తాను, బంగారు ఉంగరాలు పెట్టుకుంటాను, అట్లా దానికోసం కాదు. ఐ నెవర్ మిస్యూజ్ మై. నేను దాన్ని విసిరి బ్యాంకులో పెడతాను, మంచి అందమైన పుస్తకాలు ప్రింట్ చేస్తాను, వీలైతే కొంచెం బిగ్గర్ స్టూడియో, మంచి మంచి పెయింటింగ్స్ చేస్తాను. తర్వాత నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి చిన్న చిన్న గిఫ్ట్లు పంపిస్తాను. నేను ప్రయోగం చేస్తాను లైఫ్లో. ఇప్పుడు నేను చెప్పేది నిజమని మీ మైండ్ ఒప్పుకోదు, నేను ఉన్నదే ప్రయోగం చేయడానికి. మీరంతా మరణించే సమయంలో అనుకుంటారు, ఈ జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని కలిసాం, కాంట్రీసా అని తప్పకుండా అనిపిస్తుంది. అలాగని ప్రూవ్ చేసుకోవడం కాదు, బాగుంది లైఫ్ ఇట్లా. ప్రాపగండ లేదు, ఎజెండా లేదు, మిమ్మల్ని బ్లఫ్ చేసి నేనేం సాధిస్తా, ఉన్నది చెప్తున్నా. కొన్నిసార్లు షాకింగ్గా ఉంటుంది నేను చెప్పేది. సో అందుకని డబ్బు అనే ఒక ఫెనామినాన్ని క్రాక్ చేయాలి, ప్రతి ఒక్కరూ క్రాక్ చేయాలి. ఎవ్రీ1 షుడ్ ఎర్న్ మనీ. డిపెండ్ అవ్వనే వద్దు. భార్య కూడా భర్త మీద డిపెండ్ అవ్వద్దు, తండ్రి మీద కూతురు డిపెండ్ అవ్వద్దు, కొడుకు మీద తల్లి డిపెండ్ అవ్వద్దు. అందరూ డబ్బు ఎర్న్ చేయాలి. అందరూ డబ్బు అవసరమైతే ఖర్చు పెట్టగలగాలి. అవసరమైతే ఒక్క రోజుల్లో ఎంత ఖర్చు పెట్టగలవో టెస్ట్ కూడా చేసుకోవాలి లైఫ్లో. దీనివల్ల ఈ ప్రపంచంలో జీవించే ఒక అవగాహన, ఒక స్పష్టత వస్తుంది. మనిషిని ఏదైతే ఎక్కువ ఇబ్బంది పెడుతుందో దాన్ని మనం అర్థం చేసుకుని తీరాలి. సో ఈరోజు కేరళ 2 సినిమాకి వచ్చినాం. సినిమా ఎలా ఉంటుందో తెలీదు, అందులో ఫ్యాక్ట్ ఉంది, లవ్ జిహాద్ అన్నది. ఏదేమైనా అమ్మాయిలు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, బయట చాలా మోసాలు జరుగుతున్నాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలనేది రకరకాలుగా చెప్తున్నారు. అందులో ఇదొక పద్ధతి. అట్లా మంచిగా నవ్వుకుంటూ ఉన్నంత మాత్రం నువ్వు మంచివాడు అనుకోదు. ఈ భూమి మీద మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, కులాల మధ్యన గొడవలు ఉన్నాయి, వంశాల గొడవలు ఉన్నాయి, హీరోలు కొట్లాడుతున్నారు, పక్కింటోడు కొట్లాడుతున్నారు. మరి పెద్ద పెద్ద మతాలు ఉన్న వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకి ఎజెండాలు ఉంటాయి. మనం ఏదో అందరినీ చిరునవ్వు కానీ ఫ్రెండ్షిప్లు చేసి చేయకండి ఇచ్చేసి ఫ్రెండ్షిప్ చేసుకోవద్దు. కాస్త ఆలోచించి అంటి ముట్టనట్టే ఉండాలి. మన జీవితంలో ఒకరో ఇద్దరో బాగా ట్రస్టెడ్ పీపుల్తోనే మంచిగా ఉండాలి. మిగతా వాళ్ళందరినీ కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాలి. నేను పాటిస్తాను. ఎవరిని భుజానికి ఎత్తుకునేది లేదు, షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు వేసి భుజాలు గిల్లేది లేదు. కాస్త దూరమే ఉండు, మాట్లాడు, దొబ్బేయి, అంతే. రమణ మహర్షి ఉన్నాడు, ఎవరు కౌగిలించుకోలే, అతను షేక్ హ్యాండ్ ఇవ్వలే, అతన్ని బుగ్గలు గిల్లలే, అందరూ కొంత దూరమే ఉండి డీల్ చేశారు. కొంచెం దూరమే ఉండి చూడు, అప్పుడే లైఫ్ బాగుంటుంది. ప్రతి ఒక్కరితో కలుపుపోయి అల్లుకుపోయి జీవితం సంకనాకపోతుంది, మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. సో సినిమాకి వెళ్తున్నా, మళ్ళీ కలుస్తా. సినిమా అయిపోయినాక చేస్తా రివ్యూ.